కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి చేనేత 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 కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి అర్హులైన నేతలకు 25,000 రూపాయలు వెంటనే అర్హులైన నేతలకు 25 చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 24,000 చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినాడా లేదమ్మా? 24,000 చేస్తానని చెప్పి మొదటి సంవత్సరమే 2019 ఆయన బర్త్డే రోజు డిసెంబర్ 21వ తేదీ ఇంటికే వచ్చి ఇస్తున్నానని మన కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తామని చెప్పినారు. ఇచ్చి మొదలుపెట్టి 5 సంవత్సరాలు మధ్యలో కరోనా వచ్చింది. ఆ సంవత్సరం 2 సార్లు వేసినాం డబ్బులు. 5 సంవత్సరాలు ఆ విధంగా డబ్బులు వేసినాం. వస్తేనే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చేకల్లా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇది 3వ సంవత్సరం అవుతుంది. మొన్న మేము ర్యాలీ కూడా చేసినాం. ఇది బాగా నేర్చుకున్నారు మీరు, ఎలక్షన్లో వస్తే ఏదో మాట చెప్పడం మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప అని. 3వ సంవత్సరం పాత 50,000, ఈ సంవత్సరం 25,000, మొత్తం 75,000 ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం. తీరా చూస్తే ఏంది వస్తాం 25,000 అంటే ఆ 25,000లో కూడా అంత సగం అయిపోయింది. అన్ని పెట్టినాం. నేను లిస్టులన్నీ వచ్చినాయి నా దగ్గర. తొందరలోనే ఇంటింటికి వస్తాం, ప్రతి గడపకి వస్తాం. మీకు వచ్చిందా రాలేదని అడుగుతాం. దీంట్లో ఎవరైతే కూటమి నాయకులు మాటలని వాళ్ళకి ఏం కాదు, వాళ్ళని లెక్కలే జోలు వేసుకోమంటారు. ఖచ్చితంగా జైలుకు పంపించకపోతే నా మాట తిరిగి పెట్టుకుంటారు. ఎవడెవడైతే ఫ్రాడ్ చేసినాడో, ఎందుకంటే సాక్ష్యాలతో ఉన్నాయి, అకౌంట్లలో ఉన్నాయి కదా, లెక్క ఇచ్చారు. నేను ఎవరైనా సొంత లెక్కలు పడిన వాళ్ళు ఎవడైనా ఉంటే యోగు గారు పంచొద్దని చెప్తాను. అది మీకు వచ్చింది అనుకోండి. కానీ ప్రతి నేతన్న కార్మికుడికి కూడా డబ్బులు ఇవ్వాలందరూ కూడా నేను చెప్తున్నాను. ఈ ప్రభుత్వం నేత కార్మికులకు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాం. దొంగవి తీసుకునేవి జనాల మీదకి ఏం రాం. దొంగవి ఇచ్చిన అధికారుల మీదకి వస్తానని చెప్తున్నా. చెప్పుకుంటా అంటారు, మీకేం మేము కడుపు కన్నా తింటున్నారా, పీనిస్తున్నారా? వేసే వాళ్ళు లెక్కలు తింటాను మీకు సిగ్గులేదా అంటనా? రేం పగులు అసలుకి ఎట్ల పరిస్థితులు ఉన్నాయి చేనేత కార్మికులకి. పోయి ఒక వాటిలోకి పోతా అంటే ఎప్పుడు కూడా మగ్గాల సౌండ్ వినపడేది. ఈరోజు మగ్గాల సౌండ్లు యాడ వినపడుతున్నాయి. జరిగితే యాడికి రకమన్నా జరగాల, ఉప్పాడు రకమన్నా జరగాల. అవునా కదా? ఏమైనా జరుగుతుందా? వేషాలు పెరుగుతానని చెప్పి
హత్తుబడింటేనా వాడు చుక్క పెట్టించిపోయినా అన్న జనసేన ఇన్ఛార్జ్ అంటన్నా అతను ఇంటికాడ దూరం పోయి చూపించినా నేను మగ్గం నేను నేస్తానన్నా అని చెప్పి అమ్మాయి ఇళ్ళ పేరుకి ఫోన్ చేసి మీరు చెప్తే అమ్మా లేదు మీరు మగ్గం నేయలేదు అంటుందినా ఆయమ్మకు కూడా వీడియో పెట్టినా నేను రా నువ్వు చూస్తురా అని ఆయమ్మకు వీడియో పెడితే ఆయమ్మ చూడుకోకుండా మాకు చేస్తా ఉంది. బాధ్యత అధికారులది. పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? ఇంటికాడికి ఎంక్వైరీ కూడా రాలేదు సార్. రాత్రి ఎక్సెల్ లో కొట్టడం పంపించడం ఎవడు ఇచ్చినాడో వాళ్ళని పంపించినాం. మాది ఒరిజినల్ ఉందా పర్లేదు మాది నాకు వచ్చినాయి ఆడియో రికార్డులు కూడా వచ్చినాయి. ఫోన్ పే చేస్తే పట్టుకుంటారని ఉచిత కరెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ముందు. వీళ్ళందరూ ఉచిత కరెంట్ వాళ్ళే కదా. జీరో కరెంట్ వచ్చిందంట అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఎక్కువ ఉన్నారు? దొంగలకు పడినంత తొందరగా వీళ్ళకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? దొంగ అకౌంట్లలో పడిన డబ్బులు అంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడిపోతున్నాయి? ఈ 2 సంవత్సరాలు 52 మంది చేనేత కార్మికులు ఈ రోజు మగ్గం గుంతలో ఊరేసుకొని చచ్చిపోయినారు. 52 మంది కార్మికులు. ఎంతమంది వలసలు పోయినారో తెలియదు. ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే నేత నాకు. ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే. అందరికి మగ్గాల వాళ్ళు కావాలా, అందరికి నేసే వాళ్ళు కావాలా. వాళ్ళకి మేలు చేయాలంటే మాత్రం ఒకడు ముందుకు రాడు. వాళ్ళ వల్ల లాభం పొందారు చెప్తే వాళ్ళకి వాళ్ళ వల్ల ఏదో విధంగా లాభం పొందండి తప్ప ఇంత ముందు కూడా అంతే. ఇదే అడిగినామా లేదా? కుంపర్తి కాలనీ ఈ దేశంలోనే లేదంటారు లేదా? పక్క దేశం వాళ్ళు మీరు పక్క దేశం వాళ్ళు అంట. కుంపర్తి కాలనీ, పోతునాయపల్లి కాలనీ, అదేవిధంగా కొత్తగా ఇచ్చిన కాలనీలే లేవంట దేశంలో. వాడు పల్లెకు సరిపోడంటే టౌన్కి సరిపోడంటే వాటికి 250 టన్నా వచ్చింది వాటికి. మిగతావన్నీ ఎత్తిపోయినాయంట. అంటే పాపం వాటుకు కష్టాల్లో ఉన్నారంట కుటుంబాలు. వాడు 10 పంచుకోవాలి. మా సందుకి 60 మగ్గాలు ఉన్నాయన్నా. 100,000. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేం ఆడికి పోయేదేం కాదు. మీకెవరికైతే దొంగగా పన్నాయో మీరు లక్కీ. మీ జోలికి ఎవడు రాడు. కానీ ఏసినోడు ఉంటాడు చూడే, ఆ వాడు ఎంతటోడైనా సరే ఖచ్చితంగా ఇదే సబ్జెక్టు పంపిస్తాను అందరినీ కూడా. మీకంతా ఆటలు అయిపోయినాయి. ఒక్కడన్నా చూసినాడా? వర్షాలు పడి మగ్గాలలోకి గుంతలలోకి నీళ్ళు వచ్చిన రోజు ఓడన్నా బట్టి ఇస్తున్నాడా? మేము ఉన్నప్పుడు 1000 రూపాయలు 2 రూపాయలు 2000 ఇచ్చి బియ్యం ప్యాకెట్ ఇచ్చి పంపించేవాళ్ళు. అడిగే దిక్కు ఎవడైనా ఉన్నాడా? ఎవడు మాట్లాడే దిక్కు లేదు. ఎవడికి పోయి చెప్పుకోలేదు. ఎవడికి వచ్చి చెప్పాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. రాత్రి ఇల్లే పంపిస్తా అంటారు. దీని మీద ఈ నియోజకవర్గం ఇదేమన్నా అయిపోయిందా పాడా? ఎవడన్నా మేము మాట్లాడితే మా మీద 4 కుక్కలు ఇచ్చేది. ఆసుపత్రి కాడికి 50 కుక్కలు పోతాయి, 50 కుక్కలే వస్తాయి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి కూడా నిన్న సవిత మంత్రి గారు చెప్పారు, ఇంకా ఉన్నాయన్నీ ఎంటర్ చేస్తున్నాం మనకి. మీరు చేసిన దానిలో ఎన్ని ఎంట్రీ చేస్తున్నారు నేను చూపిస్తా డబ్బులు ఏ విధంగా దొంగగా ఎత్తినారనేది. వాళ్ళు అవన్నీ ఎంక్వైరీ చేసి ఇచ్చినారా? ఏ హ్యాండ్లూమ్ అధికారి మగ్గమోని ఇంటి దగ్గర పోయినా చెప్పండి. ఎవడు మగ్గమోని ఇంటి దగ్గర పోలే. మా లీస్ట్లో లేకుండా చేసినారు సార్. మా అయితే ఏంటంటే మీరు లెక్కీలా 5,000 ఉద్యోగస్తులు గంట 10,000 అంట. అట్లా ఎవరికైతే ఉన్నాడో వాడు మాత్రం లెక్కలో ఉన్నాడు. దీనికి ఒక పద్ధతి పాడు ఎవడన్నా చేస్తున్నాడు లేదా అని చెప్పేసి. ఇంకా ఎంతమంది చావు కేకలతో వీళ్ళు పథకాలకి ఇవన్నీ చేస్తారు. ఏమంటే మా నేసేవాళ్ళు మా బీసీలు ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. ఈ వృత్తిని నమ్ముకుని ఒకడు కాదు ఉండేది. అన్ని కులాల రంగులద్దే కాడ నుంచి చూస్తే చీర తయారు వరకు అందరూ పాలించాడు మొదలు పెడితే అందరూ ఉన్నారు దీనిలో. వీళ్ళకి మగ్గం వల్ల కాదంట, దాని అనుబంధం వాళ్ళు పుట్టే వాళ్ళు కూడా ఇచ్చాం. అసలు
వాళ్ళకి మగ్గమ్మలకే లేదు సార్, వాళ్ళకే ఇచ్చేది. నా స్టోర్ డీలర్ వచ్చేసి జనసేన స్టోర్ డీలర్ 3వ వార్డు. అతను వైఎస్ఆర్ వాళ్ళకి ఏమన్నాడు నా బాగా నేనే ఉందన్నాడు. 3వ వార్డులో వైఎస్ఆర్ అతను జనసేన అతనికి వచ్చింది స్టోరు. 3వ వార్డు రమణ అన్నది, అది జీలకర్ర రమణ స్టోర్ వచ్చేసి అతనికి వచ్చింది. అతను వచ్చి వైఎస్ఆర్ వాళ్ళకి ఏమన్నాడు, అతను ఒక అతను వచ్చేసి పబ్లిక్ అన్నాడు అన్న. ఏంటికి వేయరాయా మీరంటే, ఇప్పుడు మీరు ఉందని మీరు వేయరు, మళ్ళీ వాళ్ళు వచ్చి మీరు వేయరంటే అప్పుడు మాట్లాడుకుందాంలే అన్నారు నా అతను. పక్కాగా నేనేంటి అన్న ఇచ్చిన వాళ్ళంతా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే నేనెందుకు ఓడిపోతా? ఈవీఎంలే కదా వీళ్ళు అన్ని. కాలనీలలో వీళ్ళకి దిక్కు దివానా లేదు. అన్ని పార్టీలకు ముడిపెట్టేది. ఏ రోజు కూడా 600 రూపాయలతో మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు ఫలానా పార్టీ ఏ రోజైనా చూసినామా? ఇది కొత్తగా తీసుకొని వస్తున్నారు. మళ్ళీ ఎక్కడా లేదు, మనకు మంత్రి కూడా ఉన్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నారు? చాలా ప్రభుత్వుడు ఉన్న ఆసుపత్రులు చూసుకోవడం లేదు. మీటింగ్లు మాత్రం ఆగకుండా పడుతూనే ఉంటాడు, చెప్తానే ఉంటాడు. 7వ తేదీ పండగ వీళ్ళంతా పాలన చేస్తారు. అందరికీ పండగ అయితే పండగ ఎవడు కార్మికులకి ఎంత పస్తుంది. ఈరోజు మేము అడిగేది ఒకటే, మర్యాదగా ఎవరికైతే దొంగ వేసినారో అధికారం మీద తక్షణం చర్య తీసుకోవాలి. మర్యాదగా ఎవడైతే ఇవన్నీ ఇచ్చినాడో ఈ డబ్బులు తక్షణం రిలీజ్ చేయాలి. మీరేదో వారం రోజుల్లో ఇస్తున్నారు. పార్టీలకు కులాలకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి నేతన్నకి ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. 50,000 ఎగరగొట్టావు ఇప్పటికే. 50,000 ఎగరగొట్టావు. మాకు 75,000 వీళ్ళకి 75,000 ఇలాగే కదా చాలా మందికి 75,000 దాకా రావాలి. కూడా మీకు ఏం పని ఉంటుంది సచివాలయంలో మీరు ఎంటర్ చేసే పని ఉంటుంది. అదే సచివాలయం వాళ్ళు ఎక్కాలి భయంలో పాడులే అడిగే దిక్కు లేకుండా పోయింది. నేను ఒకటే కోరేది, అధికారులు మీరు తప్పించుకోలేరు. పార్టీలు అటుపోతుంటాయి ఇటు వస్తూ ఉంటాయి, కానీ అర్హత కలిగిన వాళ్ళకు మాత్రం చేసినాము. దొంగలు చేసినారు, తప్పించుకున్న దాఖలాలు ఉండకూడదు. నా సంగతి తెలుసు, ఇంతకుముందు చాలా మందిని జైలుకు పంపించిన. ఈ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోతారు. ఈ ఎగరగొట్టిన వాళ్ళు ఎవరున్నారో ఈ జీతాల నుంచి కట్టాల్సి వస్తారు చెప్తాను. మీ జీతాలు కట్టాల్సి వస్తారు. అంత లోకం అయిపోయింది. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు.